చంద్రబాబు బాయ్కాట్ చేయలేదా, ఎన్టీఆర్ బాయ్కాట్ చేయలేదా, వాళ్ళు చెరువు మీద అలగలేదా, ఈయన ఒక్కడే అలిగాడా అని చెప్పేసి అడుగుతున్నారు. సార్ నేను సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు. సార్ ఎలక్షన్స్ కు ముందు నేను సిద్ధం 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 అని చెప్పి ప్రజల డబ్బులతోటి అంత పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకుని ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు అసెంబ్లీకి సిద్ధం అని చెప్పి ఎందుకు రాలేకపోతున్నారండి? 11 సీట్లు కాదు, ఒక్క సీటు గెలిచినా కూడా ప్రజలు నమ్మి గెలిపించి వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వంలో ఏదైనా లోపాలు జరుగుతుంటేనో, లేదంటే ఈ ప్రభుత్వానికి ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటేనో, అవినీతి ఏదైనా జరుగుతుంటే ప్రశ్నిస్తేనో, అభివృద్ధికి కావాల్సిన తన తోడ్పాటు అందిస్తూనో, తన నియోజకవర్గంలో ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కానీ అక్కడ జరగాల్సిన అభివృద్ధి గురించి ప్రస్తావించాల్సిన ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తానడం ఏంటండి? ఇది ప్రత్యక్షంగా చెప్పాలంటే ప్రజల తీర్పుని అగౌరవపరచడమేనండి. అక్కడ ప్రజలు తనను నమ్మినందుకు వాళ్ళని నిట్ట నిలువున మోసం చేయడమే. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ధైర్యం లేదు? మన షర్మిల గారు అన్నట్టు మరి నిజమేనండి. ప్రజలను మోసం చేస్తున్నట్టే. ఇది ఆయన యొక్క అజ్ఞానం అనుకోవాలా, ఆయన అహంకారం అనుకోవాలా? ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనో, లేదంటే ఏది ముఖ్యమంత్రి స్థానం ఉంటేనో మాత్రమే అసెంబ్లీలోకి వస్తాను నేను, ఒక ఎమ్మెల్యేగా నేను రాను అంటే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని అవమానపరుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎమ్మెల్యే స్థానం అంటే మీకు అంత చులకనా? ప్రతిపక్ష హోదా అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా? మీ పులివెందుల్లో ప్రజల తరపున మీరు మాట్లాడడానికి రారా? అసెంబ్లీకి వస్తే ఎవరన్నా ఇప్పుడు ఏదైతే పాలక పక్షం ఉందో మీ మీద గతంలో మీరు చేసినట్టు మీ మీద వ్యక్తిగత దోషణలు చేస్తారా? బూతులతో విరుచుకుపడతారా? మీరు పెంచి పోషించిన సంస్కృతి మీ మీద తిరిగి ఉపయోగించరు కదా, మీకు ఎందుకంత భయం? ఈవెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన రోజు కూడా ఆయన వాళ్ళు ఎంతో మర్యాదగా మిమ్మల్ని స్వాగతించారు కదా. అందరికంటే ముందే ప్రమాణ స్వీకారం చేయడానికి అంటే మిగిలిన తెలుగుదేశంలో పార్టీలో గెలిచిన మిగిలిన ఎమ్మెల్యేల కంటే కూడా ముందుగా మీకు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇచ్చారు కదా. మీ కారు లోపల వరకు రానిస్తామంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా రానిచ్చారు కదా. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మీ భయం కాదు, అహంకారమే అండి. అది భయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి డిక్షనరీలో భయం అనే పదం లేదులేండి, అహంకారమే. ఏంటంటే నేను ఎమ్మెల్యే స్థాయిలో నేను మాట్లాడను, ఒక ప్రతిపక్ష హోదా అయితేనే మాట్లాడతా, లేదంటే ఒక ముఖ్యమంత్రి స్థానం అయితేనే మాట్లాడతా, నా వెనక మంది మార్బలం ఉంటేనే మేము మాట్లాడతా అనడం ఒక ఆయన యొక్క అహంకారానికి నిదర్శనం అండి. ఖచ్చితంగా మీరు ప్రజలు గెలిపించినందుకు వారిని రిప్రజెంట్ చేస్తూ మీరు అసెంబ్లీకి రావాలి. రాకపోవడం అన్నది మీరు పిరుగుతాను అనుకుంటారు జనం. మీ మీద నమ్మకం కూడా కోల్పోతారండి నియోజకవర్గం ప్రజలు. ఇంకా పార్టీని భ్రష్టు పట్టించే చర్య తప్ప ఇంకొకటి కాదు. తను వెళ్ళకపోగా మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దని హుకుం జారీ చేయడం ఏంటండి? వాళ్ళ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? నియోజకవర్గంలో ప్రజలు అడుగుతారు రేపొద్దుట, నిన్ను గెలిపించినందుకు నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తలెత్తుకుని తిరగలడా? అక్కడ పార్టీ బ్రతుకుతుందా? మళ్ళా వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని ఎలా ఫేస్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే మిగిలిన ఎమ్మెల్యేలని ఎందుకు పంపించట్లేదు? అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఎవరు ప్రశ్నించరా? మీరు బయట ప్రెస్ మీట్ పెడతానంటే అర్థం ఏంటి? మరి ఈ మాత్రం దానికి మీరు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం ఏంటి? ఒక సామాన్య ప్రజలు ప్రభుత్వం మీద ఏదైనా అసహనం ఉంటే ఒక ప్రెస్ దగ్గరికి వెళ్ళి, ఒక మీడియా దగ్గరికి వెళ్ళి ఒక మైక్ పట్టుకున్న ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. మీరు సేమ్ అలాగే చేస్తానంటే మీరు ఒక ఎమ్మెల్యే కదా, మీకు సామాన్య ప్రజలకి తేడా ఉండాలి కదా. మేము అదే అడుగుతున్నాం. మీరు ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందంతా మీ సోషల్ మీడియాలో విపరీతంగా సుజాత గారు నేను వస్తాను. సుజాత గారు నా మాట వినిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి. నేను అడుగుతున్నది ఏంటంటే, మీకు 164 మంది ఉన్నారు, ఒక చట్టం తీసుకురండి. శాసనసభ స్థాయిలో ఈ చట్టానికి ఆమోదం ఉంది అంటే ఆ చట్టపరంగా ఉండే వెసులుబాట్ల గురించి న్యాయవాది వారు మాట్లాడతారు. నెక్స్ట్ ఉంది అంటే ఓకే, ఇక్కడే అయిపోతుంది. లేదంటే మీరు చట్టం తయారు చేసి డ్రాఫ్ట్ పార్లమెంట్కి పంపించండి. పార్లమెంట్ ఆమోదం ఇచ్చిందనుకోండి, ఇట శాసనసభ డుమ్మా కొట్టేవాళ్ళు, ఎగ్గొట్టేవాళ్ళు, అలిగేవాళ్ళు, చెరువు మీద అలిగేవాళ్ళు వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తారు. ఆ ప్రయత్నం ఏదైనా చేయొచ్చుగా?
సుజాత గారు? ఖచ్చితంగా సార్, అటువంటి వెసులుబాటు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా ఇలా శాసనసభలు ఎగ్గొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇందాక అలాగే లక్ష్మణ్ రావు గారి మాటల గురించి నేను ఒకటి మాట చెప్పదలుచుకున్నాను. సోషల్ మీడియాలో ముందు తెలుగుదేశం స్టార్ట్ చేసింది, తర్వాత జనసేన స్టార్ట్ చేసింది అన్న. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మాట్లాడతారు సార్, కానీ ఏం మాట్లాడుతున్నారు అన్నది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణల గురించి కానీ, అవినీతి ఆరోపణల గురించి కానీ, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన సంగతి కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించారు, దాని మీద పోస్టులు పెట్టారు. అంతవరకే, కానీ అంతకు మించి అసభ్య పదజాలంతో ఎప్పుడూ విరుచుకుపడలేదండి. అసభ్యంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా తయారైపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా, పవన్ కళ్యాణ్ గారు 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారని పోస్టులు పెట్టారు. అది తప్పుగా. అవినీతి చేశారు. కళ్యాణ్ గారు 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారు.